కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో సర్పంచ్ అభ్యర్థులు మాట్లాడుతూ గతంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు గెలిచాక అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. వారి మాటల్లో విందాం. విసనపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నేను విసనపల్లి సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి అందరూ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ నాకు దయకూర్చి మీలో ఒక బిడ్డ లెక్క నన్ను సహకరించి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే విసనపల్లి గ్రామంలో కొద్దిగా పనులు కొన్ని ఆగిపోయినాయి. కొన్ని గుళ్ళు, మన వాటర్ ట్యాంకులు, మినీ ట్యాంకులు, చిన్న మినీ ట్యాంకులు ఇప్పుడు చూస్తున్నాం. నెలకు 2 నెలల నుంచి కొద్దిగా వాటర్ రావడం లేదు. ప్రజలు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా కొద్దిగా ఆలోచించి మనం పనులు చేస్తున్నాం. అందరూ కూడా మనకు సహకరించి ఓటేసి గెలిపించాలని మనం కోరుకుంటున్నాము. మరొకటి ఏంటంటే ఇప్పుడు నాకు కొందరు కూడా పగబట్టి నాకు అభ్యర్థులను కూడా రానియడం లేదు. బాగా మంది అటెండ్ నన్ను బాగా చిత్రహింసలు పెడుతున్నారు. అలాగే నేను గెలుస్తానా గెలవనా అది నా ఉద్దేశం వేరే. అది గెలిచినాక నేను ప్రజలకు ఏం చేయాలో అదే చేస్తాను. ఎప్పటికైనా ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే బతుకుతాను. మీరు ఒక కొడుకు లెక్క ఉంచుకుంటాను నేను. మీరు నన్ను అంతా సహకరించి గెలిపించగలని కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించుర్రి. ప్రజలందరూ సహకరించుర్రి. మీలో ఒక కొడుకు లెక్క చూసుకుంటే నేను కూడా ఒక అందరినీ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మన విశాలపల్లి గ్రామ ప్రజలకు కోరుతున్నాను. మరియు నాకు గుర్తు వచ్చేసి 4వ నంబరు బాల్ గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటు నాకు వేయండి, నన్ను గెలిపించండి. నాకు గుర్తు వచ్చేసి బాల్ గుర్తు. ఈ యొక్క నంబరు 4వ నంబర్ మీద ఉంటుంది కాబట్టి బాల్ గుర్తు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు నేను ఒక చదువుకున్న వ్యక్తిని, ఏ ఆఫీస్కి పోవాలన్నా నేను పోతాను, మీ సమస్యలు తీరుతాను. కొంతమంది పింఛన్లు కావచ్చు, వికలాంగులకు ఉన్నది సైకిల్ కావచ్చు, ఇంత గతంలో కూడా ఇప్పించినాను. సర్పంచ్ లేనప్పుడు ఇప్పుడు కూడా ఇప్పిస్తారని కోరుతున్నాను. మరియు అదేవిధంగా గ్రామ అభివృద్ధి ఇంకా వెనుకబడిపోతుందని ముందు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఏదో కొంతమంది అవక్కులు చివక్కులు ఆయన్ని ఇంతవరకు వేసిరు. నాదాయపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం. మేము నిలబడడానికి కారణం గిద్దా విలేజ్లో అభివృద్ధి చేయడానికి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అలాగే అన్ని రోడ్లు కానీ మోల్లు కానీ ఇతర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దగ్గరుండి చేస్తామని ముందంజా చేసినాం. కాబట్టి గిద్దా రాదాయపల్లి గ్రామ ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాము. అలాగే చిన్న ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఎనీ టైం అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాము. అలాగే మన కోసం ఇంత కష్టపడ్డ ప్రజలకు ఇంట్లో అవకాశాలు ఉన్నాయి. ఎవరన్నా కట్టుకుంటామంటే కూడా దానికి మేము ఏ ఇబ్బందులు పడైనా పర్మిషన్ తీసుకొచ్చి వితిన్ ముగ్గు పోసే ఖర్చులు కూడా మేమే కట్టుకుంటామని చెప్తున్నాము. దయచేసి పబ్లిక్ గమనించాలి. ఎందుకంటే ఎనీ టైం గిద్దా విలేజ్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా, నీళ్ళ ప్రాబ్లం అయినా. సార్ మాది రామారెడ్డి మండల్ కర్ణాపూర్ తాండా విలేజ్. మాది తాండా మారుమూల ప్రాంతం. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి లాస్ట్ తాండా మాదే, ఊరు మాదే. కాబట్టి ఈ తాండాలో నేను ఇప్పుడు సర్పంచ్కు మా మిస్సెస్ మంగి కాట్రోత్ మంగి గోవింద్ నాయక్ అని నేను ఈ బరిలో ఉన్నాను. మనం తాండాకు చేసిన సేవలు కొందరికి గుర్తు ఉండకపోవచ్చు, కానీ నా మనసుకు గుర్తున్న ప్రజలకు కూడా అందరికీ తెలుసు. ఎవరైతే పనిచేస్తారో ఏంటి కథ అనేది తెలుసు. నేను 2002లో నేను ఉప సర్పంచ్ అయిన తర్వాత కన్నాపూర్ తాండా నుంచి రామారెడ్డికి పోయే రోడ్ను నేను ఫార్మేషన్ రోడ్డుగా చేసినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ సంతోష్ రెడ్డి గారు ఉండే, జెడ్పీటీసీ నాగభూషణం ఉండే హయాంలో ఇలా ఈ రోడ్డు చేసిన. దాని తర్వాత మినిస్టర్ మన అనితా రాజేశ్వరరెడ్డి అయినప్పుడు చతుర్షాప్ పీరియడ్లో దాన్ని బీటీ రోడ్డుగా చేయాలని కోరినప్పుడు వెంటనే స్పందించి ఎంపీ కోటాలో పెట్టించి బీటీ రోడ్ కూడా వేయడం అయింది. అదేవిధంగా మన కన్నాపూర్ తాండాలో నేను బోరు కూడా వేసినాం. బోరు వేసిన ఒకటే బోరుతో తాండా అందరు నీళ్ళు తాగుతున్నారు. ఆ నుంచి ఇక మనం 10లో నేను ఇంతకుముందు 17-18 ఓట్లతో ఓడిపోయాను. ఫస్ట్ టైం తాండా గ్రామ పంచాయతీ అయినాక గ్రామ పంచాయతీ మాది మేమే చేసుకున్నాం, అయిపోయింది. సార్ ఆధ్వర్యంలో రవీంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కూడా కావడం జరిగింది మాకు. దాని తర్వాత ఈ తాండాలో ఉన్న సమస్యలు ఉండే కొన్ని జాగాలో ఇప్పటికీ ఉన్నాయి, బాగా ఉన్నాయి.
ఇప్పుడు 2-3 రోజులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరిగి మన మదన్ మోహన్ సార్ ఎమ్మెల్యే దగ్గర ఉండి మా తాండా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి లాస్ట్ ఉన్నాయి సార్, మా తాండా ఎట్లనే చేసి మా తాండాను ఎంచుకోవాలి, పైలట్ విలేజ్గా మార్చుకోవాలని ఉంచాలని సార్ను కోరగానే మా మాటకు కాదని ఎమ్మెల్యే గెలిపించుకున్న తర్వాత అడగగానే ఆమ్లెట్ విలేజ్గా పైలట్ విలేజ్గా అని చెప్పేసి ఒక 86 ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసంపేట గ్రామంలో మన పల్లె లింగం గారిని ఎస్సీ జనరల్ రావడం జరిగింది. ఇంతకుముందు జీపీ ట్రాక్టర్ నడుపుతుండే ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, స్థానిక ఎంపీ జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ గారు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మీనాక్షి కుమార్ మేడం గారు వీళ్ళని బలపరిచిన అభ్యర్థి. కావున ఈరోజు పోసంపేట ఆమ్లెట్ ఒడ్డర్స్ కాలనీలో రావడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఒడ్డర్స్ కాలనీ సోదరులను కలవడం జరిగింది. వారి సమస్యలను చెప్పడం జరిగింది. వాళ్ళకు ఒకటి సీసీ రోడ్డు, దుర్గమ్మ గుడి దగ్గర బోరు, ఇంకోటి పాత బోరు ఉంది దాన్ని ఫ్లెషింగ్ చేపించాలని, ఇంకోటి డ్రైనేజ్ వ్యవస్థ, 2 దిక్కుల డ్రైనేజ్ వ్యవస్థ, ఒకటి ఐఎంఎస్ లైటు, ఇవి చేపించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా కావాలని చెప్పడం జరిగింది. గతంలో కూడా లిస్టు ఇవ్వడం జరిగింది 15 ఇళ్ళకని. అవన్నీ చేపించే జిమ్మేదారు మేము తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సహకారంతో వీళ్ళ కాలనీ అభివృద్ధి చెప్తాం. ఫస్ట్ మార్చిల్ని సీసీ రోడ్డు పెట్టించే వీళ్ళకి వాగ్దానం చేయడం జరిగింది. తప్పనిసరి వీళ్ళు చెప్పినవి ఈ 3 నెలల లోపల నెరవేర్చి మళ్ళా ఎన్నికల్లో ఓటు అడుగుతాం. లేకుంటే నెరవేర్చకపోతే వీళ్ళ కాలనీలో కూడా మేము రామని చెప్తున్నాం. ఎందుకంటే నా గురించి మిత్రులకు నమస్కారం. నేను గత 5 సంవత్సరాలు మా భార్యగా సర్పంచ్ ఉండే. మేమిద్దరం కష్టపడి మా తాండాకు ఒక అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితుల్లో లేకుండే. ఈరోజు మా 4 తాండాలకు అంబులెన్స్ కానీ ఎలాంటి ఏది ఉన్నా కానీ ప్రతి ఇంటింటికి వచ్చే సౌకర్యం మేము చూపెట్టినాము, చేసినాము 5 సంవత్సరాలు. ఈసారి మా జెంట్స్ రిజర్వేషన్ వచ్చింది, అందుకోసము నేను మళ్ళీ బరిలో నిలబడ్డా. నాకు ఈ 4 తాండా ప్రజలది ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదంతో మళ్ళీ డెవలప్ చేసే అవకాశం నాకు ఇస్తున్నారు కాబట్టి నేను ఇంకా అభివృద్ధి చేస్తానికి కృషి చేసి ఈ 4 తాండాలను అభివృద్ధి పదంలో నడిపించాలనే మార్గంలో నేను ఈసారి మళ్ళా సెకండ్ సారి పోటీ చేస్తున్నాను. నాకు ఈ 4 తాండా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ నేను చేసిన పని ప్రతి ఇంటి దగ్గర ఉంది, ప్రతి ఇంటింటికి నేను చేసిన పని ఉంది, ప్రతి తాండాకు నేను చేసిన అభివృద్ధి ఉంది. ఆ అభివృద్ధిని చూసుకొని నాకు ఓటేస్తారని మనసారా కోరుకుంటూ ఇంకోసారి నాకు అవకాశం ఇస్తారని నా 4 తాండాల గ్రామ ప్రజలకు కోరుకుంటూ నా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశపడుతూ వాళ్ళు కృషి చేసిన దానికి నేను కూడా ఈ అభివృద్ధి కంటే ఇంకా మంచి అభివృద్ధి చేసి చూపెడతారని మాటిస్తున్నా. దీనికోసం మా 4 తాండాల ప్రజలు నాకు ఆశీర్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గతంలో 2006 నుంచి 11 వరకు మంచిగా కొనసాగిన మరియు 2014 నుంచి 19 వరకు ఎంపీటీసీ పనిచేసిన. అప్పుడు గతంలో చెరువులు, పిల్లలు, సిసి రోడ్లు, మరి కాలువలు, లైట్లు అందరికీ పెంచులో చాలా ఇప్పడం జరిగింది. మరియు మధ్యలో నేను ఎంపీటీసీ చేసినప్పుడు కూడా వర్కులు సిసి రోడ్లు కానీ బిల్డింగ్లు ఇండివిజువల్ మన కులాల సంఘాలకు బిల్డింగ్స్ ఇప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మధ్యలో ఒక 10 సంవత్సరాలు మనకు గ్యాప్లు ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా ఈరోజు నిలుచుకున్నా. అది మన గుర్తు 8వ నెంబర్. నేను గతంలో చేసిన సిసి రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నా తర్వాత 2 సర్పంచులు చేసి 14 సంవత్సరాలు దిగిపోయినా ఇప్పటి వరకు విలేజ్లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రజలు కూడా నాకు బాగా మంచి స్పందన ఉంది.
ఆ ప్రజలు కూడా చెప్తున్నారు, నీవు ఉన్నప్పుడే పింఛన్లు కానీ, నువ్వు ఉన్నప్పుడే రోడ్లు కానీ, ఉన్నప్పుడే ఆయన చేసిన వాటికి నిధులు ఉన్నాయి. కానీ ఇద్దరు సర్పంచులు గతంలో ఇంతకుముందు నా తర్వాత ఇప్పటి వరకు మొన్నటి వరకు కొనసాగిన వారు ఏం చేయలేదని ఇప్పుడు అని చెప్తున్నారు. స్పందన మంచిగా ఉంది. నాకు నమ్మకం ఉంది, 100% నేను గెలుస్తున్నా. మరి గెలిచిన తర్వాత కూడా చాలా నాకు కూడా ప్రజలకు ఇచ్చి స్థానికంగా ఉండి అందుబాటులో ఉంది. నేను విలేజ్ల గ్రామ సంస్థలు ఇంటికి వెళ్ళి తెలుసుకున్నాను. ప్రతి గల్లీగా ఇంటింటికి వెళ్ళిన మరియు రోడ్లు ఇప్పుడు ఆ పాత రోడ్లు పాతగా పెన్షన్లు, కొంతమంది పెన్షన్లు లేవు, విలేజ్ రోడ్లు లేవు, మోళ్ళు లేవు. ప్రజలు అందరూ చెప్పి మీ వాటర్ సరిగా లేవు, గల్లీలలో డ్రింకింగ్ వాటర్స్ లేవు. కాబట్టి అందరూ స్పందన ఇప్పుడు మాకు తెలిసిన తర్వాత ఇస్తా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకు ఓటేస్తామని చెప్పారు. 100% వాళ్ళకు వాళ్ళ కళను కూడా నేను అలా అనుకున్న తీరు నాకు ఓటేసి గెలిపించమని నేను కూడా కోరినాను. నేను గెలిచిన తర్వాత మోళ్ళు కానీ, రోడ్లు కానీ, అలా ఇండివిజువల్ వర్క్స్ ఏమన్నా బిల్డింగ్స్ కానీ, కిచెన్లు కానీ, మురికాలు కానీ ఇవన్నీ చేస్తాను వాళ్ళకి హామీంచడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నాను, ఇంకా నడుస్తున్నది. ఖచ్చితంగా నేను గ్రామానికి అన్ని మంచిగా చేస్తాం. ఏది కానీ చెప్పినట్టు చెప్పినట్టు అన్నారం గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున చెబ్బిరెల్లి నాయకత్వంలో బలపరిచినట్టు వ్యక్తిని నేను. అన్నారంలో ఉన్న కొన్ని సమస్యల పైన స్పెషల్గా చెబ్బిరి సార్ గారికి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గుడి, నెక్స్ట్ బడిలో కూడా సరైన సౌకర్యాలు లేవు, వాష్రూమ్స్ లేవు, సరిగా లైటింగ్ లేదు, కెమెరాలు లేవు. దాంట్లో ఎన్నో రకాల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి. నన్ను సర్పంచ్గా మా లతా శ్రీనివాసుని గెలిపిస్తే గ్రామస్తుల ద్వారా నిర్ణయం తీసుకొని గుడికి ఏమి కావాలి, బడికి ఏం కావాలి, ప్రతి ఇంటింటికి నేను వాటర్ సదుపాయం, అలాగే కోతుల నివారణకు చర్యలు తీసుకుంటాము. అన్ని వేళలా ప్రజలకు అండగా ఉండి, అన్ని వేళలా ఉండి ప్రజలకు ప్రతి ఒక్కరికి సాయం చేసి అందుబాటులో ఉంటా. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ పార్షాలిటీ లేకుండా అందరికీ సమానంగా చేస్తానని మనం చేసుకుంటాం. బ్యాగు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపిస్తే నేను ఆ అభివృద్ధి పనులు తొందరగా చేపట్టి పనిచేయడానికి సిద్ధంగా ఉంటా. పోసంపేట గ్రామంలో ఎప్పటి నుంచో 22 ఏళ్ళ నుంచి నేను ప్రతి సమస్యలో పాల్గొని డెవలప్మెంట్ గిట్లా కానీ, ఏ విషయంలో అయినా కానీ, విలేజ్ విషయంలో రైతులకు కానీ, అడ్ల లారీలు ఆగినా కానీ, అడ్ల ఎప్పుడైనా ఆగితే రస్మిల్లికి పోయి సమస్యలు సాల్వ్ చేసుకొని రైతులకు మేలు చేయడం ప్రయత్నాన్ని నేను ఇప్పటిదాకా చేసిన. నేను కూడా ఒక కూలి బిడ్డనే కాబట్టి నేను ప్రతి విషయంలో విలేజ్ విషయంలో ఏ డ్రైనేజ్ కానీ, ఏ రోడ్డు కానీ సమస్యలు బాగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ స్కూల్ వెనుక ఎస్టీ కాలనీ ఎరకలలో ఉన్నాయి కాబట్టి అవి కూడా బాగా ఇప్పటిదాకా ఒక పోల్ వేసిన ఇన్నిసార్లు సర్పంచులు చేసుకుంటే ఇప్పటికే 10-20 ఏళ్ళ నుంచి ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఎవరికి ఒక పోల్ వేయలేరు, ఒక కరెంట్ పోల్ వేయలేరు, ఒక సిసి రోడ్ చేయలేరు, ఒక డ్రైనేజ్ లేదు, వాళ్ళకి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు బీసీ కాలనీలో నిలబడి మాట్లాడుతున్నా. బీసీ కాలనీలో చాలా ఇంకా డ్రైనేజీలు ప్రాబ్లాలు ఉన్నాయి. మేము అవి అన్నీ పూర్తి చేయడానికి నేను కృషి చేస్తా. నాకు గ్రామస్తులు ఆశీర్వదించి ఈ పర్సు గుర్తుకే ఓటేసి గెలిపిస్తే నేను ఇంకా ముందు చేసే పనులు కూడా నా మనసులో అనుకుంటున్నా. 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ ఏజీ బీడీలు చేసే కార్మికుల లేడీకి నేను ఎంతో కొంత వాళ్ళకి జీవిత బీమా చేస్తా. నాకు దోషిన బీమా ఏదో ఒకటి తక్కువ ఎక్కువ చేస్తా. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండడానికి ప్రయత్నిస్తాను. నా సొంత ఓన్గా చేస్తా అని నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే విలేజ్ విషయంలో 5 ఎకరాల ల్యాండ్ కొన్నా కానీ, ఇప్పుడు ఎల్లమ్మ గుడి కానీ, గురుడమ్మ గుడి కానీ పండుగలు చేయడానికి నేను ముందుండి విలేజ్లతో కలిసి తిరిగి వాళ్ళ సహకారంతో, నా సహకారం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ సహకారం నేను తీసుకున్న. పండుగలు కానీ, పబ్బలు కానీ ఇప్పటిదాకా రాయసిన గుడికాడ డెవలప్మెంట్కి కానీ ప్రతి దాంట్లో మనం పాల్గొని 20 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా పాల్గొని పనిచేస్తున్నా. ఊరు పెద్దలందరూ నన్ను మన్నించి ఒకసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి, ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఈ అందరు అవకాశం ఇచ్చి నాకు ఈ గుర్తుకు ఓటేసి, బ్యాగు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ఇవన్నీ హామీలు ఇస్తున్నా. ఇవన్నీ నెరవేర్చగలుగుతా. 5 ఏళ్ళ పాలనలో నేను ఈ మంచి చేయడానికే ప్రయత్నం చేస్తున్నా. నేను ఇంకా వేరే ఆలోచన లేదు. నేను ఊరికి సేవ చేయడానికే సిద్ధంగా ఉన్నానని కోరుకుంటున్నాను.
నా పేరు చించారం భరత్ రెడ్డి. నేను సర్పంచ్ అభ్యర్థిగా కన్నాపూర్ నుండి నామినేట్ చేసిన. మా మండలం వచ్చేసి రామారెడ్డి, జిల్లా కామారెడ్డి. అయితే మా గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలు, ఒకటి మా గ్రామానికి రహదారి, కన్నాపూర్ నుండి కామారెడ్డికి వెళ్ళవలసిన రహదారి వాగు బ్రిడ్జి గురించి మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అది. దాని తర్వాత కన్నాపూర్ నుండి రామారెడ్డి వెళ్ళవలసిన రోడ్డు. మళ్ళీ మా ఊళ్ళో సరిగా పింఛన్లు లేవు. ఇంతకుముందు సర్పంచ్ ఏ సర్పంచ్ చేసిన అభివృద్ధి ఏమి లేదు. ముఖ్యంగా పింఛన్లు లేవు, వార్డుకు మోర్లు లేవు, సీసీ రోడ్లు లేవు. ఇవన్నిటి గురించి కృషి చేసి మొత్తం మీద గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలని, గ్రామంలో సమస్యలను తీర్చాలని, ఇవన్నీ చేద్దామని కోరికతో నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేసింది. ప్రజలు కూడా సహకరించి గెలిపిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ ముందు చేసి గ్రామాన్ని పక్క గ్రామాల కంటే ఎక్కువ పోటీ పడేలా, అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దామని హామీస్తున్నాను. ప్రతి గల్లీలో ఉన్నటువంటి అక్కడ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు, అందులో ఉన్న లోపాలను ప్రజలు ఎత్తి చూపడం జరిగింది. అవన్నిటిని కూడా మనము ప్రజలందరం కలిసికట్టుగా అందరి సమక్షంలో వారి సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి రంగంలో కూడా విద్యా వ్యవస్థలో కూడా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య వ్యవస్థను కూడా ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించి పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, ఇవన్నిటి కూడా అన్ని సీసీ వ్యవస్థ, ఇప్పుడు జరుగుతున్నటువంటి దొంగతనాలు కావచ్చు, ఇబ్బందులను కూడా మన సీసీటీవీ వ్యవస్థతోటి 24 గంటల పర్యవేక్షణలు కూడా ఉంచుదామని అనుకుంటున్నాము. అందుకని చెప్పి ప్రజలందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా మన ఈ అవకాశాన్ని ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను దాన్ని సద్వినియోగం చేసుకొని మీకు అందరికీ కూడా నేను ఒక సేవకుడిలాగా పనిచేస్తానని చెప్పి అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. నాకు వచ్చిన గుర్తు ఏంటంటే కత్తెర గుర్తు, సీరియల్ నెంబర్ వచ్చేసి 2వ నంబరు. అందరూ కూడా గమనించి ఓటును వేసి మీ అందరికీ కోసం కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రామ సేవకుడిగా నేను పని చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. యువత మేలుకో, గ్రామ అభివృద్ధిని కోరుకో. కామారెడ్డి మండల్ గోగుల్తండ గ్రామ పంచాయతీలో గోగుల్తండ 1, గోగుల్తండ 2 అని 2 గ్రామాలు కలిసి మాకు గవర్నమెంట్ ఒక గ్రామ పంచాయతీగా ఇచ్చారు. అయితే గోగుల్తండ 2లో మేము సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్గా గెలిచినప్పుడు గ్రామానికి కావలసిన వసతులు కానీ, విద్యార్థులకు కానీ, రోడ్ల విషయంలో కానీ, మోరీల విషయంలో కానీ, వీధి లైట్లలో కానీ మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను సక్రమంగా వచ్చే విధంగా చూసి ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామని మేము ఈ బరిలో నిల్చున్నాము. కావున మాకు ప్రజలు కూడా మంచి మద్దతుతో మా తండ వన్ సైడ్ ఒక మద్దతు ఇచ్చి ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు గెలిస్తే ఇటువంటి మంచి కార్యక్రమానికి మేము చేయాలని కోరుకుంటున్నాము. 2 నామినేషన్ వేసుకున్నాం. ఏ ఒక్కరు మేము గెలుచుకున్నాం మంచి కార్యక్రమాలు కానీ చేయాలని ముందుకు వస్తున్నాం. మేము యువకులుగా, విద్యార్థులుగా కానీ ఇంకా అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని సరైన విధంగా అందేలా కృషి చేస్తామని మేము అనుకుంటున్నాము. మమ్మల్ని గెలిపిస్తే కత్తెర గుర్తు వచ్చింది, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాం మా ప్రజలకు. సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడడం జరిగింది. దేన్ని ఉద్దేశించుకొని అంటే యువతలో ఒక మార్పు రావాలి, ప్లస్ విలేజ్ యువతతోని మార్పు చేయగలుగుతాము అన్న ఉద్దేశం కొద్దీ నేను యువతని ముందుకు తీసుకొని వచ్చి మార్పు చేయగలుగుతా అనే ఉద్దేశంతో నేను ముందడుగు వేయడం జరిగింది. నాతో పాటు ఇంకో 4 ముందడుగు వేయగలుగుతారు. అదేవిధంగా ఇంకోటి, విలేజ్ మట్టుకు వస్తే డెవలప్మెంట్ ఏముంది, ఏం లేదు, యువత ఏం చేయగలుగుతారు అనేది చేసి చూపెడతా అని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, అవి ఏ సమస్యలు ఉన్నాయో అవి అన్నీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి మీతో చర్చించి అవి చేపించడం కోసం 100% కృషి చేస్తా. అదేవిధంగా చదువుకున్న వ్యక్తి వస్తే ఎట్లుంటుంది, చదువుకోని వ్యక్తిని ఎన్నుకుంటే ఎట్లుంటుంది,
ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఎంతోమంది సర్పంచులు వచ్చిర్రు పోయిర్రు. ఇప్పటి వరకు జరిగిన మార్పు ఏంది, ఇక ముందు జరిగే మార్పు ఏంది అని చేసి చూపెడతాను అని చెప్పేసి మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా యువత కానీ పెద్దలు కానీ మీ ఆశీర్వాదంతో నేను ఏమైతే చేయగలుగుతానో అదే మీకు చేసి చూపెడతా. అలాగే కానీ హామీలు ఏవి కూడా మీకు ఇయ్యనని చెప్తున్నాను. ఎందుకంటే ఏవో గొప్పలు చెప్పి చేయకపోవడం అనేది, తప్పించుకొని తిరగడం అనేది మనకు అవసరం లేదు. యువత నేను మెయిన్ ఇంకా 30-40 ఏళ్ళు మీ ముందట నేను తిరిగే వ్యక్తిని. ఇవాళకి 5 సంవత్సరాలతో నాది ఒడిచిపోదు. అట్లా మీ ముందర ప్రజలలో ఎప్పటికీ ఉండాలంటే నేను మంచి చేయగలుగుతానా చెడు చేయగలుగుతానా అన్నది మీరు కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించుకోగలరని నా యొక్క మనవి. యువతకు ముఖ్యంగా చదువుకుందామంటే లైబ్రరీ కానీ ఇంకో విషయం స్టడీ విషయానికి వచ్చేసరికి పిల్లలు ఎక్కువ కన్నాపూరు నివాసిని. నా పేరు కరుణలింగం. నేను కన్నాపూరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. దయచేసి మీ కన్నాపూరు గ్రామ ప్రజలు నాకు గుర్తింపు వచ్చినాక మీ అమూల్యమైన ఓటును కరుణలింగంకు వేయగలరని నా యొక్క మనవి. మన ఊర్లో మెయిన్ సమస్య బ్రిడ్జి, ఇంకొకటి రామారెడ్డి బీటీ రోడ్డు. ఈ 2 మెయిన్ ప్రాబ్లాలు ఉన్నాయి. కాబట్టి నేను గెలిచిన తర్వాత నా పీరియడ్ లోపల నేను ఆ బ్రిడ్జి కానీ రామారెడ్డి బీటీ రోడ్డు కానీ నేను నా పబ్లిక్ కోసము ప్రాధేయపడతాను, ఖచ్చితంగా చేయించగలను. మీరు దయచేసి, నేను ఇంతకుముందు గతంలో వార్డు మెంబర్గా ఉండి కన్నాపూర్లో ఏమీ సమస్య లేకుండా చూసుకున్నాను. నా చేతిలో అప్పుడు సర్పంచ్ పదవి లేకున్నా కానీ వార్డు మెంబర్గా ఉండి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాను. వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ వేరే వ్యవసాయదారుల దగ్గర నుంచి బోర్లు తీసుకొని లీజుకు తీసుకొని కన్నాపూర్ గ్రామ ప్రజలకు నీటి వసతి కూడా కల్పించినాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందైనా కానీ మంచి పనులు చేస్తానని, మళ్ళీ మీరు గెలిపిస్తే కన్నాపూర్ గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా తీరుస్తానని మీరు దయతలిచి నాకు కరుణలింగం గారికి మీరు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి. మన ఊరిలో పల్లె దవాఖానా లేదు, ఒక అంగన్వాడీ బిల్డింగ్ లేదు, ఎస్సీ కాలనీలో అంగన్వాడీ బిల్డింగ్ లేదు. నేను గెలిచిన వెంటనే పల్లె దవాఖానా మరియు ఎస్సీ వాడలో అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయించి కట్టించగలను. దయచేసి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించగలరు. కన్నాపూర్ గ్రామ ప్రజలకు నాది ఇదే విజ్ఞప్తి.